చంద్రబాబు నాయుడు దార్శనికుడు అన్నారు అరవింద్ పనాగారు. 5 ఏళ్లకోసారి ఏర్పడే ఆర్థిక సంఘం భారత రాజ్యాంగం నిర్దేశించిన విధులను నిర్వర్తిస్తోందని, కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడిలో రాష్ట్రాలకు ఏ విధంగా పంపిణీ చేయాలనే అంశంపై సిఫార్సులు చేస్తుందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా అన్నారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా బుధవారం నోవాటెల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగానే కేంద్రం నుంచి 28 రాష్ట్రాలకు పన్నుల నికర రాబడి పంపిణీ ఉంటుందన్నారు. గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు గ్రాంట్లకు సంబంధించి కూడా ఆర్థిక సంఘం సిఫార్సులు చేయాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా విపత్తు ఉపశమనంతో పాటు రాష్ట్ర రంగాల వారీగా నిర్దిష్ట గ్రాంట్లను పరిశీలిస్తుందన్నారు. రాష్ట్ర జీఎస్టీ, మద్యంపై ఎక్సైజ్, పెట్రోల్పై రాష్ట్ర పన్నులు వంటివి నేరుగా రాష్ట్రాలకు వెళ్తాయని, కొన్ని పన్నులు నేరుగా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయని పనగారియా వివరించారు. అదేవిధంగా కొన్ని సుంకాలు, సర్ఛార్జీలు కూడా కేంద్రానికి నేరుగా వెళ్తాయన్నారు. అయితే ప్రధాన పన్ను వనరుల నికర రాబడితో కూడిన విభజించదగిన పూల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య ఎలా విభజించాలనే దాంతోపాటు వివిధ పరిమితుల ఆధారంగా 28 రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను ఎలా పంపిణీ చేయాలో ఆర్థిక కమిషన్ సిఫార్సు చేస్తుందని వివరించారు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 41% వాటాను సిఫార్సు చేస్తుందని, అన్ని స్థానిక గ్రాంట్లు లేదా విపత్తు ఉపశమనం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రావాల్సి ఉంటుందని, అంటే వాటా కేవలం 41%కి పరిమితం కాదని పేర్కొన్నారు. 11వ ఆర్థిక సంఘం 2001-2005 కేంద్ర పన్నుల్లో 29.5% వాటాను సిఫార్సు చేస్తుందని, 12వ ఆర్థిక సంఘం 30.5% సిఫార్సు చేస్తే 14వ ఆర్థిక సంఘం సమయంలో ఇది గణనీయంగా 42%కి పెరిగిందన్నారు. ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘంలో 41% ఉందన్నారు. నిధుల వాటా పంపిణీకి సంబంధించి సిఫార్సులు చేసేందుకు వీలుగా రాష్ట్రాలతో విస్తృత సంప్రదింపులతో పాటు వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో ఇప్పటికే 22 రాష్ట్రాల్లో పర్యటించడం జరిగిందని, 23వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఇంకా 5 రాష్ట్రాలు మిగిలి ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రానికి ఏం కావాలో కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అద్భుతమన్నారు. దార్శనికత గల ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ అమరావతి నిర్మాణం ప్రారంభం నుండి ప్రణాళికాబద్ధమైన రాజధాని నగరం, దాని చరిత్ర గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఏవీ ప్రజెంటేషన్లో వివరించారన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్కు నాయకత్వం వహిస్తున్నప్పుడు భీమ్ అప్లికేషన్, యూపీఐ వ్యవస్థ అభివృద్ధికి దారితీసిన డిజిటలైజేషన్పై కమిటీకి అధ్యక్షత వహించినప్పుడు 2015 నుండి నీతి ఆయోగ్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రితో తనకున్న అనుబంధాన్ని పనగారియా గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి క్రియాశీల ఆచరణాత్మక నాయకత్వాన్ని ప్రశంసించారు. వచ్చే 20-25 సంవత్సరాలలో భారతదేశం ఎలా ఉండబోతోందో, 2047 వికసిత్ భారత్ దార్శనికత గురించి మరియు స్వర్ణాంధ్ర 2047 దార్శనికతను వివరించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై విభజన ప్రభావం, వనరుల లభ్యత, భవిష్యత్ అవసరాలను ముఖ్యమంత్రి తన ప్రజెంటేషన్లో కవర్ చేశారని పేర్కొన్నారు. ఆర్థిక సంఘం వర్టికల్ డెవల్యూషన్ వాటా ప్రస్తుతం ఉన్న 41% నుంచి 50%కి పెంచాలని ముఖ్యమంత్రి కోరినట్లు తెలిపారు. రాష్ట్రాల మధ్య వాటా పంపిణీకి సంబంధించి జనాభాకి ఇచ్చే వెయిటేజీని 15% నుంచి 5%కి, విస్తీర్ణానికి ఇచ్చే వెయిటేజీని 15% నుంచి 5%కి తగ్గించాలని రాష్ట్రం కోరిందన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య రేట్ పడిపోయిన నేపథ్యంలో ఒక నిర్దిష్ట స్థాయికి మించి జనాభా పెరుగుదలకు ప్రోత్సాహం అవసరమని గుర్తించే మరింత సమగ్ర విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదురయ్యే సవాళ్లను కమిషన్ పరిశీలిస్తుందన్నారు. ఇప్పటివరకు ఆర్థిక సంఘం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, విస్తృత సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇంకా చాలా చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి పనగారియా వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి ఎటువంటి షరతులు విధించకపోవడం ఇదే మొదటిసారి అన్నారు. పన్నుల వాటాపై సిఫార్సులు చేయడంలో ఆర్థిక సంఘానికి పూర్తి స్థాయిలో స్వాతంత్రం ఇవ్వడం జరిగిందన్నారు. భవిష్యత్ సిఫార్సులకు సంబంధించి రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను అంగీకరిస్తూ చైర్మన్ సానుకూలతను వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విస్తృత సంప్రదింపులు, భాగస్వామ్య పక్షాలతో చర్చలు పూర్తి చేసిన తర్వాతే ఆర్థిక సంఘం సిఫార్సుల నివేదికను సమర్పిస్తుందని తెలిపారు. సమావేశంలో ఆర్థిక సంఘం సభ్యులు మనోజ్ పాండా, అన్య జార్జ్ మాథ్యూ, రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.